హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవన్నీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 25. చదివింది పీడియాట్రిషన్ అయిన హ్యూమన్ బాడీ, అందులో జరిగే మార్పుల గురించి నాకు తెలుసాక అని ఐవింగ్ చేస్తూ చెప్పింది. ఇదిగో తల్లి నీ కాఫీ. బావకు కూడా ఇచ్చేస్తాను, ప్రోటీన్ షేక్ కూడా ఇచ్చే. కన్నయ్య ఆల్రెడీ జిమ్కి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఉన్నారా ఇద్దరు? ఇషా నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నిజమైన హ్యాపీనెస్ ఉండదు అక్క. బట్ వాడితో ఉన్న ప్రతి నిమిషం ఇంపార్టెంట్ నాకు. బంగారం నువ్వు, ఈజీగా దొరికేసావు మా వాడికి. యుద్ధాలు చేస్తున్నానమ్మా ఇక్కడ. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి దేవు, ఇషాన్తో చెప్పు. కన్నే రాడు కదా అక్క, అండ్ నాకు కూడా ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. సెమిస్టర్కి హాల్ టికెట్స్ ఇస్తారు, ఖచ్చితంగా వెళ్ళాలి. మరి అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ నైట్ ఏర్పాట్లు? నేను అమ్మతో మాట్లాడతానక్క, డోంట్ వర్రీ. క్షమిస్తావా నన్ను? ఆమె చెంపలు పట్టుకుని బాధగా అడుగుతుంది శరణ్య. నా లైఫ్లో ఏం జరిగినా ఆ కన్నయ్య ఆజ్ఞ లేకుండా ఉండదక్క. నాకు మీపై కోపం లేదు. అండ్ క్షమిస్తావా అనే పెద్ద మాటలు వద్దు, మనం సొంత సిస్టర్స్ అంతే. శరణ్యలో దాగున్న గిల్టీనెస్ ఆమె మాటలకి మాయమవ్వడంతో శ్రీధర్కి కాఫీ ఇచ్చి ఇషాన్ కోసం జిమ్ రూమ్కి వెళ్తుంది దేవ్. కన్నయ్య ఇదిగో. చెమటలు పట్టిన అతని బాడీని చూస్తూ, నా షహీ బేబీని చూస్తున్నట్టే ఉంది తెలుసా. ఏం బాడీ పెంచావు కన్నయ్య, ఎవ్రీ టైం ఫిదా చేస్తున్నావు. సిగ్గులేదా నీకు? నన్ను వాడితో పోల్చుతూనే ఎదురుగా మాట్లాడతావా? పొసెసివ్ కన్నయ్య, చిన్నగా గొనుగుతుంది దేవు. వాట్? నథింగ్. నన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తావా? ఐఎమ్ నాట్ యువర్ డ్రైవర్, గాట్ ఇట్? నా బైక్ లేదు, ప్లీజ్ డ్రాప్ చేయవా, ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉందని చెప్పింది. ఆమె క్యూట్ ఫేస్కి, కన్నయ్య అనే స్వీట్ పిలుపుకి గీతు గుర్తు రావడంతో ఓకే అన్నట్టు ఆన్సర్ ఇచ్చి మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. గీతు, రియల్లీ ఐ హేట్ యూ. నీ వల్లే నా కన్నయ్య ఇంత సఫర్ అవుతున్నాడు అని బాధగా అనుకుంటూ తన రూమ్కి వెళ్తుంది. కన్నయ్య బేబీ స్కూల్కి ఎటు సైడ్ వెళ్ళాలి? నీ కాలేజ్ వేలోనే తన స్కూల్, తనను కూడా రెడీ చేస్తాను అని అంజలికి బాత్ చేయించి ఇషాన్ వాష్రూమ్లోకి వెళ్తుంటే, ఈ డ్రెస్ ఓకే కదా నీకు అంది. ఆ డ్రెస్ని విసిరేస్తూ, సైలెంట్గా ఉంటున్నాను కదా అని ప్రతి పనిలో ఇంటర్ఫియర్ అయ్యావనుకో, ఐ విల్ కిల్ యూ అని చెంపలను వత్తేస్తూ చెప్పి సౌండ్ వచ్చేలా డోర్ క్లోజ్ చేసుకుంటాడు కోపంతో. అయ్యో కన్నయ్య, ఈ దేవుతో మామూలుగా ఉండదు నీకు అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చి కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అంజలికి స్కూల్ డ్రెస్ వేసి డైనింగ్ టేబుల్పై కూర్చోపెట్టి స్టోరీస్ చెప్తూ టిఫిన్ తినిపిస్తుంటే దేవ్ అని బిగ్గరగా అరుపు వినిపిస్తుంది ఇషాన్ నుండి. శ్రీ శరణ్యులు ఆ అరుపు కొలక్కి పడితే, యూ క్యారీ ఆన్ బావా అని అంజలికి వాటర్ పట్టించి తాపీగా రూమ్కి వెళ్తుంది దేవ్. అతను అలా అరవడానికి సరిగ్గా 5 minutes ముందు ఇషాన్ వాష్రూమ్లోకి వెళ్ళడంతో అంజలిని రెడీ చేసి పంపి కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. నీట్గా అమర్చబడిన కబోర్డ్ని చూసి స్మైల్ ఇస్తూ వాటర్ బాటిల్ తీసుకుని ఇషాన్ ప్రతి షర్ట్ని తడిపేసి కబోర్డ్ లాక్ చేసి కిందకి వెళ్ళిపోతుంది దేవపాప. ఎందుకు కన్నయ్య అరుస్తున్నావు? ఆమె చేతిని పట్టుకుని మెలితిప్పుతూ, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? ఎందుకు నా షర్ట్స్ని తడిపేశావు అనే కోపంగా అరిచాడు. నేను తీసిన డ్రెస్నే వేసుకోవాలి నువ్వు, పిచ్చిగా ఉందా? వదులు కన్నయ్య, చేయి నొప్పిగా ఉంది. ఛ! విసురుగా ఆమెను తోసేస్తాడు ఇషాన్. త్వరగా డ్రెస్అప్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం. ఐ విల్ కిల్ యూ ఇడియట్ అని ఇరిటేటింగ్గా అరుస్తాడు. ఎర్రబడిన ఫేస్ని చూసి భయమేస్తున్నా గుండెలపై తాళి, గుండె లోతుల్లో ప్రేమ ఆమెకి కొండంత ధైర్యం ఇస్తుంటే బెడ్పై నిల్చుని ఇషాన్ని తన గుండెలకి హత్తుకుంటుంది దేవ్. విసురుగా ఆమెను దూరం తోసేస్తుంటే, కంట్రోల్ యువర్ సెల్ఫ్ కన్నయ్య, కామ్ డౌన్ అంటుంది వణుకుతున్న స్వరంతో. ఆమె గుండె చప్పుడు క్లియర్గా అతని చెవులకి వినిపిస్తుంటే, నీ ప్రతి పని నేనే చేయాలి కన్నయ్య, నాకు ఇష్టం అలా, ఇలా దూరంగా చూడకరా, తట్టుకోలేకున్నా నేను అని జుట్టు నిమురుతూ లో వాయిస్తూ ఉంటుంది. అతని కోపానికి మందు ఆమె మాటలు, జ్ఞాపకాలు ఇస్తున్న బాధకి మెడిసిన్ ఆమె ప్రేమ, ఎగిసిపడుతున్న మనసుకి ప్రశాంతతనిచ్చేది ఆమె స్పర్శ. ఆమె మాటల ప్రభావంతో దేవు నుండి దూరం జరిగి బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తాడు ఇషాన్.
ఎందుకు ఈ తాళి నా మెడలో పడ్డాక నీ హేట్ తట్టుకోలేకపోతున్నా ఇషాన్ అని చిన్నగా నిట్టూర్పు విడిచి అంజలి దగ్గరికి వెళ్తుంది. స్కూల్ టైం అవ్వడంతో అంజలిని స్కూల్కి పంపేసి వల్లి గారు కాల్ చేస్తుంది దేవ్. కూతురు ఫోన్ గురించి ఎదురు చూస్తున్న వల్లి గారు వెంటనే లిఫ్ట్ చేసి దాచుకున్న ప్రశ్నల్ని సంధిస్తారు వరుసగా. అమ్మ కూల్, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. భయపడకు నా గురించి. అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. ఈవినింగ్ అన్నయ్యతో కలిసి మన ఇంటికి వచ్చేయండి ఇద్దరు. నేను జీవాతో చెప్పాను. అది అమ్మ, ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకని ఆచారాన్ని పాటించరా మీరు? క్షణంలో మారిన తల్లి వాయిస్కి తల కొట్టుకుని, నేను కూడా కాలేజ్కి వెళ్ళాలమ్మా, లేకపోతే ఇన్ని ఇయర్స్ కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. మొన్న పెళ్లి చేసుకుని ఈ రోజుకి కాలేజ్కి వెళ్ళడం ఏంటే? కావాలంటే చందుని అడుగుమా, మీ అల్లుడికి టిఫిన్ పెట్టాలి బాయ్ అని కట్ చేసి రిలాక్స్ అవుతుంది దేవ్. కూతురు కాల్ అయ్యాక చందు వైపు చూడటంతో నిజమే ఆంటీ, హాల్ టికెట్ లేకపోతే ఫైనల్ సెమిస్టర్ రాయనివ్వరు అంది. ఏం చెప్పాలో తెలియక రెడీ అవ్వ కాలేజ్కి అని కిచెన్లోకి వెళ్తారు వల్లిగారు. ఇషాన్ ప్లేట్లో పూరి పెట్టి తినిపించమా అన్నట్టు నోరు తెరుస్తుంది దేవ్. ఇంట్లో చాలా ప్లేట్స్ ఉన్నాయి, బాక్స్లో పూరీస్ కూడా ఉన్నాయి, మూసుకొని పెట్టుకుని తిను ప్లీజ్ కన్నయ్య, ఫస్ట్ పీస్ ఒక్కటే చాలు. ఆమెకు రొక్లెస్ చూపు విసిరి దేవ్ నోట్లో పెడతాడు ఫస్ట్ పీస్ని. ఇప్పుడు నువ్వు తిను. ఆమె తుంచి అతని నోటి దగ్గర పెడుతుంది. ఈసారి హ్యాండ్ వాష్ చేసుకోబోతుంది అతన్ని ఆపి, వద్దులే సైలెంట్గా తింటాలే అని ఫేస్ని నల్లగా మార్చుకొని తన టిఫిన్ని కంప్లీట్ చేస్తుంది దేవ్. కాలర్ డ్రెస్ వేసుకుని పాపిట్లో సింధూరం పెట్టుకుని ఇషాన్తో కలిసి కాలేజ్కి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వస్తావా కన్నయ్య? నీ అన్నగాడు ఉన్నాడుగా, వాడిని చేసుకోమని డ్రైవర్ డ్యూటీ కోపంగా చెప్పి స్పీడ్గా మాయమైపోతాడు అక్కడి నుండి. సీసీ కెమెరా నుండి గ్రౌండ్లో నిలబడున్న దేవకిని చూసి సురేంద్ర పెదవులపై నవ్వు చేరటంతో నిండుగా ఉన్న ఆమె కళ్ళల్లో నింపుకుంటుంటే నుదుటిన ఉన్న కుంకుమ విక్కిరిస్తుంది అతనిని తను మరొక సొంతమని గుర్తు చేస్తూ. అసలు హాల్ టికెట్ కోసం ఇంకా టైం ఉంది, బట్ దేవు కోసమని ఆమెని కాలేజ్కి రప్పించడం కోసం ఈ ప్లాన్ అమలు చేశాడు. ఎంతైనా డీన్ కదా. సన్నీ, దేవకి నేను నా రూమ్కి రమ్మని చెప్పు. సార్, తను ఇప్పుడు మ్యారీడ్, జస్ట్ డూ వాట్ ఐ సే. సారీ సార్ అని చెప్పి దేవకి దగ్గరికి వెళ్తాడు సన్నీ. కనుమరుగవుతున్న కారుని చూస్తుంటే ఆమె భుజం తట్టి కదుపుతుంది చందు. చందు, మిస్ యూ సో మచ్ ఎమోషనల్గా హత్తుకుంటుంది దేవ్. పాప, మనకి ఎమోషనల్ సెట్ అవ్వదు కానీ ఫైర్ బ్రాండ్ దేవు కావాలి నాకు. ఎందుకో ఇది వచ్చాక ఇషాన్ దూరం పెడుతుంటే బాధగా ఉంది అని మెడలో పసుపు తాడిని చూపిస్తూ ఉంటుంది. నా దేవు ఇది కాదు, ఎంత కష్టమైన పనైనా చిరునవ్వుతో సాధిస్తుంది. ఇషాన్ గురించి తెలుసు కదా నీకు, సో బీ స్ట్రాంగ్. రెట్టింపు ప్రేమను చూపిస్తాడు నీకు. పద క్లాస్కి వెళ్దాం. మేడం, ఎవరు నేనా? అయోమయంగా అడిగింది దేవకి. మిమ్మల్ని సురేంద్ర సార్ తన ఛాంబర్కి పిలుస్తున్నారు. పద చందు, ఓన్లీ మిమ్మల్ని మాత్రమే పిలుస్తున్నారు. నేను క్లాస్ రూమ్లో వెయిట్ చేస్తాను దేవ్, త్వరగా వచ్చి. మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. ఏమైందే? సురేంద్ర సార్ నాకు ప్రపోజ్ చేశాడే, అతని ఎదురుగా వెళ్ళాలంటే ఏదోలా ఉంది. పెళ్ళి అయితే అమ్మాయిలు మారుతారంటే ఏంటో అనుకున్నా, బట్ ఇప్పుడు లైవ్లో చూస్తున్నా. నేనేం చేంజ్ అయ్యానే? ఫేస్ని నల్లగా మార్చుకుంటూ అడుగుతుంది. లేకపోతే ఏంటి, బాధపడటం, భయపడటం. నువ్వు నీలానే ఉండు. వీక్ అయితే నాకే కాదు, నిన్ను చదువుతున్న రీడర్స్ కూడా నచ్చదు, అర్థమైందా? ఇట్స్ ట్రూ చందు, నువ్వు వెళ్ళు అని ఊపిరి పీల్చి సురేంద్ర ఛాంబర్కి వెళ్తుంది దేవు. గుడ్ మార్నింగ్ సార్. నుదుటిన సింధూరం, కనుబొమ్మల మధ్య పెట్టిన చిన్న స్టోన్ స్టిక్కర్, కింద కుంకుమ, పీచ్ కలర్ అనార్కలి, మెడలో మెరుస్తున్న పచ్చటి తాడు. సురేంద్ర చూపులు ఆమె నుండి తిప్పుకోకపోతుంటే, సార్ వెళ్ళిపోమ్మంటారా నన్ను అని విసుగ్గా అంటుంది. సారీ దేవకి, ప్లీజ్ బీ సీటెడ్. క్లాస్ ఉంది సార్. ఇంత సడన్గా మ్యారేజ్ ఏంటి?
ఇట్స్ మై పర్సనల్ సార్ అని చెప్పి అక్కడ నుండి మాయమవుతుంది ఆమె. ఆ మరుక్షణం పిడికిలి బిగించి తనను తాను కంట్రోల్ చేసుకుంటాడు సురేంద్ర. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు దేవకి. నీ మొగుడు ఒకసారి తప్పించుకున్నాడు, బట్ ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు వాడిని. మార్క్ మై వర్డ్స్. నా ఇంట్లో దీపం వెలిగించడానికి రెడీగా ఉండని కసిగా అనుకుంటూ సన్నీని పిలిచాడు. సార్, ఈ 1 మంత్లో ఏం జరిగిందో తెలుసుకోగలవా? అంటే సార్, గెట్ అవుట్. టేబుల్ మీద వస్తువులు చెల్లా చెదురు చేసేస్తూ అరిచాడు. వాళ్ళ ఇంట్లో విషయాలు నాకెలా తెలుస్తాయి సార్? మీరు మరీను అని గొనుగుతూ సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు సన్నీ. గుడ్ మార్నింగ్ బావా. అసలే ఇరిటేషన్లో ఉన్న ఇషాన్ జీవ పిలుపుకి టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని అతని మీదకు విసరడంతో రియాక్ట్ అయ్యి క్యాచ్ పట్టుకుంటూ, పెళ్ళి అవ్వాలిరా బావా, తగలడానికి చోట తగిలితే నా పరిస్థితి ఏంటి అని టేబుల్ మీద సేమ్ ప్లేస్లో పెట్టి చైర్లో కూలబడతాడు జీవ. మూసుకుని బయటకు దుబ్బయి. అసలే చాలా చిరాకులో ఉన్నా. ఎవరేమన్నారు బావా? ఉందిగా నీ చెల్లి. సచ్ ఎ డిస్కస్టింగ్ క్యారెక్టర్ షీఈజ్. మీ ఆవిడ అలా నచ్చట్లేదా నీకు? నీ చెల్లితనం. చెల్లిని డిస్కస్టింగ్ అంటే ఏ అన్నయ్య చూస్తుండడు, బట్ నేను రియాక్ట్ అయితే అక్కడ దేవు బాధపడుతుంది. నీకు ఎంత కోపం ఉన్నా మీ పర్సనల్ స్పేస్లో చూసుకోండి. నా దగ్గర నా చెల్లిని చిన్న మాట అన్నా ఐ కాంట్ బేర్. నీకు ఒక మెయిల్ పంపించాను, చెక్ చేయి బావా. నేను కాఫీ తీసుకొస్తాను స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు జీవ. వీడు కూడా నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఛా, అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు, ఏమై చేసావే అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ జీవ పంపిన మెయిల్ చెక్ చేసి పర్సనల్ రూమ్కి వెళ్తాడు ఇషాన్. చిరునవ్వుతో అందంగా కనిపిస్తున్న గీతు రూపం అతని చిరాకును పోగొడుతుంటే సోఫాలో వెనక్కి వాళ్తాడు అతను. మూసిన కళ్ళ మటున అందమైన కళ మొదలవుతుంది అతని మదిలో. శరణ్య గారు, మీ బేబీ చాలా బాగుంది. ఇలానే జాగ్రత్తగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని స్కాన్ ప్రో పక్కన పెడుతూ ఉంటుంది గీతు. ఓకే డాక్టర్. డాక్టర్ ఏంటి శరణ్య గారు? మీరు అక్కను ఇంతవరకు నేను ఇలానే పిలుస్తాను డాక్టర్ గారు. దిస్ ఈజ్ టూ మచ్ తెలుసా? మీరు చేసేది 3 మచ్ అని బయటకు వచ్చేస్తుంది శరణ్య. బేబీ ఎలా ఉంది గీతు? అంతా ఓకేనా? బాగుంది కన్నయ్య. ఈవినింగ్ రెడీగా ఉండు, మూవీకి వెళ్దాం అని మెసేజ్ చేసి శరణ్యని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇషాన్. కన్నయ్య, మూవీకి వద్దు, ఏదైనా లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళు. ఎందుకు వద్దే? ప్లీజ్ కన్నయ్య. ఆమె కోరినట్టుగానే సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్తాడు ఇషాన్. నగరం మొత్తం కనిపిస్తుంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఆ ప్రశాంతతని ఆస్వాదిస్తూ ఉంటారు. మూవీకి వెళ్ళే వాళ్ళం కదా గీతు, నీతో ప్రతి నిమిషం వాల్యుబుల్ కన్నయ్య. ఆ గోలలో ఉంటే ఈ హ్యాపీనెస్ని మిస్ అవుతాను నేను. చాలా నచ్చేస్తున్నావే. ఆమెని తనలోకి మరింతగా పొదుముకొని ఆ క్షణాల్ని మౌనంగా ఆస్వాదిస్తారు ఇద్దరు. కన్నయ్య, లంచ్ తిన్నావా? నోటిఫికేషన్ సౌండ్ రావడంతో కళ్ళు తెరిచిన ఇషాన్ ఫేస్ క్షణంలో విసుగ్గా మారిపోతుంది. బ్లూటిక్స్ వచ్చిన అతను రిప్లై రాకపోవడంతో కన్నయ్య, లంచ్ తిన్నావా అని మరోసారి మెసేజ్ చేస్తుంది దేవ్. నీకెందుకు విత్ సీరియస్ ఇమోజీ. యూ పతి, ఐఎమ్ యువర్ పత్ని. పతియే ప్రత్యక్ష దైవం కదా పతిదేవా. డిస్కస్టింగ్. ఈసారి ఆమె నుండి కాల్ వస్తుంది అతనికి. ఈ కొన్ని రోజుల్లో దేవు ముందుతనం ఏంటో తెలియడంతో తప్పక లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ల్యాపీ కీబోర్డ్ సౌండ్ వచ్చేలా టైప్ చేస్తూ. ఎందుకు తినలేదు కన్నయ్య? నా హ్యాండ్స్ ఫ్రీ లేక తినలేదు. నువ్వు వచ్చి తినిపిస్తావా? ఫుల్ ఆఫ్ వెటకారం ప్లస్ విసుగు అతని గొంతులో ఏకకాలంలో ధ్వనిస్తుంది. సరే వస్తున్నా అని కాల్ కట్ చేసి శరణ్య కాల్ చేసి ఆఫీస్కి లంచ్ పంపమని ఆటోలో ఇషాన్ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది దేవ్. నేను జోక్ చేస్తే ఇది కాలేజ్ మానేసి మరి వచ్చేయాలా? ఛా, మరింత విసుగ్గా కీబోర్డ్ ప్రెస్ చేస్తాడు. ఆపోజిట్ డైరెక్షన్స్ నుండి ఒకవైపు కాలేజ్, మరోవైపు దేవ్ ఒకేసారి రావడంతో జీవ ఎలానో మీటింగ్ చేయడానికి వెళ్ళాడు కాబట్టి డైరెక్ట్గా ఇషాన్ ఛాంబర్కి వెళ్తుంది. ల్యాపీ క్లోజ్ చే, లంచ్ తీసుకొచ్చాను. నో నీడ్, నువ్వే తిను. యూ చో స్వీట్ మై డియర్ పతి. నేనంటే ఎంత లవ్ నీకు. డోంట్ వర్రీ, నీకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. గెట్ అవుట్.
ఏంట్రా బ్రతిమాలుతుంటే ఓవర్ చేస్తున్నావు, వస్తావా రావా అని ఎర్రబడిన కళ్ళతో అరుస్తుంది దేవ్. ఆమె అరుపులు ఇషాన్లో కోపగ్రంథుల్ని తట్టలేపడంతో, వాట్ ద హెల్, నా ఆఫీస్లో నాపై షౌటింగ్ చేస్తావా, హౌ డేర్ యూ, నీకు తెలియనంత డేరుంది నాకు కోపం తెప్పించే కన్నయ్య. ఆమె అరుపు విని ఇషాన్ సైలెంట్ అవ్వడంతో ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి అతని నోటి దగ్గర పెడుతుంది ప్రేమగా. అతను మౌనంగా నోరోపించడంతో, ఫుడ్ మానేసి వర్క్ ఏంటి కన్నయ్య అని ముద్దుగా కసుపుతూ అమ్మలా అతని కడుపు నింపుతుంది. ఇషాన్ అమ్మగారు దూరం అయ్యాక కొంచెం మారిపోతే, గీతు దూరం అయ్యాక పూర్తిగా మారిపోయింది అతని లైఫ్. తినేవాడంటే బ్రతకడానికి, నిద్రపోతున్నాడంటే గీతుతో కలలో బ్రతకడానికి, ఫైనల్గా బ్రతికున్నాడు అంటే అంజలి కోసం. ఎందుకో దేవ్ వచ్చినప్పటి నుండి ఆమెలో గీతు ప్రేమ, ఇప్పుడు తల్లి ప్రేమ కనిపిస్తుంటే బాధని కంటి వెనుక ఆపేసి ఆమె నడుము చుట్టూ చేతిని బిగించి తన తలను నిలుపుతాడు గుండెలపై. మళ్ళీ గీతు గుర్తొచ్చిందా? మామ్, ఐ మిస్ హెర్. ముందు అత్తయ్య, తర్వాత గీతు, నీకు మాత్రం ఎందుకు అన్నయ్య ఇంత పెయిన్ అని ఆలోచిస్తూ అతని తల నిమురుతుంది చిన్నగా. ఆ చర్యలో తన మామ్ మరింతగా గుర్తొస్తుంది అతనికి. దేవ్ చేసే ప్రతి పని ఆమెకే తెలియకుండా అతని జ్ఞాపకాలని తట్టి లేపుతున్నాయి. థ్యాంక్ యూ, దేవ్ చేతిపై ముద్దు పెట్టి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు ఇషాన్. ఆ చిన్న పాజిటివ్ రెస్పాన్స్కి ఆమె మనసు బటర్ఫ్లైలా మారడంతో క్యారేజ్ డ్రైవర్కి ఇచ్చేసి కాలేజ్కి స్టార్ట్ అవుతుంది దేవ్. హలో ఆఫీసర్. గుడ్ ఈవినింగ్ సార్. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? సారీ సార్, చిన్న క్లూ కూడా లేకుండా తెలుసుకోవడం చాలా కష్టం. షేమ్ ఆన్ యూ ఆఫీసర్, అరిచినట్టుగా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇషాన్. ఎన్నేళ్లుగా గీతూ చావుకి రీజన్ తెలుసుకోలేకపోతున్నందుకు అతనిలో అసహనం తీవ్ర స్థాయిలో ఉండటంతో కన్నయ్య కాఫీ తీసుకొని రూమ్లోకి ఎంటర్ అవుతుంది దేవ్. అసహనం కాస్త ఆమె పిలుపుకి కోపంగా మారడంతో కప్ని విసిరేస్తూ, పీస్ఫుల్గా ఉండనివ్వవా నన్ను, ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు, రూమ్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు ఇషాన్. అతని అరుపుకి ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేయడంతో ఆమె అలా వెళ్ళడం నచ్చక దేవుని దగ్గరగా లాక్కుంటూ, ఎందుకు దూరంగా పోతున్నావు, భయమేస్తోందా నన్ను చూస్తుంటే, ఇదే నా నీ లవ్ అంటే, బుల్షిట్, అందరికీ దూరంగా పోవాలనిపిస్తోంది అని ఆమెపై అరిచి విసురుగా పక్కకి తోసేసి సిగరెట్ వెలిగిస్తాడు. ఎందుకు అరిచాడో ఆమెకు అర్థం అవ్వక అయోమయంలో పడటంతో అతని మూడు మాత్రం నార్మల్గా లేదని తెలుస్తుంటే ఆయిల్ తీసుకొచ్చి కోపంగా ఇషాన్ నోట్లో సిగరెట్ని పక్కన పడేసి అతన్ని చైర్లో కుదేస్తుంది. వాట్ ద హెల్, ఏం? అతని మాట పూర్తి అవ్వకుండా ఆయిల్ అతని తలలో పడటంతో విసుగ్గా లేచేయబోతాడు ఇషాన్. అతని జుట్టు ఆమె చేతిలో ఉండటంతో, కన్నయ్య, లేవాలని చూస్తే జుట్టు ఊడిపోతుంది, నా గురించి నీకు బాగా తెలుసు కదా అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది తన పతికి. అతని నోట్లో కోపంగా దేవుని తిట్టుకుంటుంటే, ఏదైనా వర్క్ ఫినిష్ అవనప్పుడు కోపం అసహనం రావడం కామన్ కన్నయ్య, బట్ అలాంటి టైంలో మన కంటికి కనిపించని దారి మరొకటి ఉంటుంది, దాని గురించి ప్రయత్నం చేసి మన వర్క్లో సక్సెస్ అవ్వాలి. మౌనంగా ఆమె మాటలు వింటున్నాడు ఇషాన్. చిరుత వేటాడడం చూసావా కన్నయ్య, ఒక్కసారి యానిమల్పై అటాకింగ్ స్టార్ట్ చేస్తే దాని వేగంతో చంపేంత వరకు వదిలిపెట్టదు. ఆటోమేటిక్గా నెక్పై తన టాటూని తడుముకుంటాడు అతను. ఆలోచించు, ఆ గమ్యం అంతమయ్యేదారిని, అంతేకాని కోపంగా ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి చెప్పు. హెడ్ మసాజ్ చేస్తూ బ్రెయిన్ వాష్ చేస్తుంది దేవపాప. నిజంగా వేరే మార్గం ఉంటుందా? ఆమె మాటలు మెడిసిన్లా పనిచేసాయి మరి బాబుగారికి. కనిపించలేదని లేదు అనుకోకూడదు కదా, నువ్వు సరిగ్గా చూడట్లేదంటే ఇక్కడ ప్రాబ్లం నీలో ఉంది. ఏ విషయంలోనైనా నీ తోడుంటాను నేను, ప్రశాంతంగా ఆలోచించు కన్నయ్య అని నుదుటిన ముద్దు పెడుతుంది దేవపాప. ఆమె వైపు చూస్తాడు ఇషాన్ రెప్ప వేయకుండా. కోపం చిరాకు కాకుండా మొదటిసారి అతని కళ్ళల్లో మరొక భావం కనిపిస్తుంటే ఇషాన్ చూపుని తట్టుకోలేక కలువు కన్నులు వాలిపోతుంటే వాడిలో కూర్చుని హక్ చేసుకుంటుంది దేవ్. వద్దు అనలేదు, అలాగని ఆమెను చుట్టుకోలేదు కూడా.
మారుతున్నావా కన్నయ్య? ఆ ఆలోచనకే తన మనసు పొరివిప్పిన నెమల్లా నాట్యమాడుతుంటే సున్నితంగా అతని పెదవుల్ని ముద్దాడి కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వు అని బయటకు వచ్చేస్తుంది దేవ్. పిల్లగాలి అతని మోముకి తగులుతూ అలసటను తెలియజేస్తుంటే భారంగా మూసుకుపోతాయి ఇషాన్ కళ్ళు. హాస్టల్ వార్డెన్తో మాట్లాడి రూమ్ వేకేట్ చేసి శాశ్వతంగా తన ఇంటికి తెచ్చేసుకుంటాడు చందుని. ఎక్కడ లేని ఆనందం అతని ఫేస్లో కనిపిస్తుంటే జీవాని చూసి ముసిముసిగా నవ్వుకుంటుందామె. ఆంటీ ఏమన్నారు జీవా గారు? మీ ఆంటీది కూడా లవ్ మ్యారేజ్నే కదా చందు పాప. ఆవిడేం రిస్ట్రిక్షన్ పెట్టదు. మార్నింగ్ నీ రూమ్లో, నైట్ నా రూమ్లో. ఏంటి మీ రూమ్లో ఉండాలా? షాకింగ్ ఎక్స్ప్రెషన్ తరుస్తుంది చిన్నగా. యూ అండ్ మీ ఒకే రూమ్, హ్యాపీగా పడుకుందాం. ఏం మాట్లాడుతున్నారు జీవా గారు? పెళ్ళికి ముందు అలా చేయడం తప్పని ఎడమ ముఖంతో చెప్పింది. ఆమె ఫేస్ని చూసి సడన్ బ్రేక్ వేస్తూ చందుకు వేరేలా అర్థమైందని నవ్వుకుని, తప్పేంటి డార్లింగ్, మనం లవర్స్ కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు. ఇంకా అవ్వలేదు కదండి, ఇది అయ్యాక త్వరగా అయిపోవచ్చండి, నైట్కి రెడీగా ఉండు అని ఐవింగ్ చేసి ఇంటి ముందు కారు ఆపుతాడు జీవ. కానీ అతని మాటల్ని సీరియస్గా తీసుకుని చందు గుండె అప్పటి నుండి నైట్ డిన్నర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే స్పీడ్తో కొట్టుకోవడంతో ఫాస్ట్గా 2 ముద్దలు తిని పొట్టలో కుక్కేసి పరుగున తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. మావయ్య ఆంటీ నిద్రపోయేలోపు నేను నిద్రపోవాలి. అప్పుడు జీవా గారు ఏం చేయలేరనుకుంటూ రిలాక్స్గా బెడ్పై వాళ్తుంది. ఆర్ యూ రెడీ చందు పాప? డోర్ లాక్ చేసి అడుగుతాడు జీవ. మీరేంటి ఇక్కడ? ఆంటీ చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళిపోండి జీవా గారు. ఒక్కసారి చందు, మ్యారేజ్ అయ్యేంతవరకు అస్సలు డిస్టర్బ్ చేయను. ఆమె ఉన్న సిచ్యువేషన్లో అతని వాయిస్లో అల్లరి గమనించక భారంగా రూమ్ని డార్క్ చేసి అతన్ని హత్తుకుంటుంది చందు. ఏయ్, ఏం చేస్తున్నావే? మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేనండి, అందుకే డార్క్ రూమ్లో అయితే నీ ఏడుపు కనిపించదానా నాకు? మీరేంటో తెలుసుకోవడా నో చెప్పలేను జీవా గారు అని వెక్కుతూ అంటుంది. కామ్ డౌన్, నేను ఏదో ఆట పట్టించడానికి అన్నానే. నువ్వు నా దానివి అయ్యాకనే మన కలయిక జరుగుతుంది. అప్పుడు ఎంత ఏడ్చినా నన్ను ఆపలేవు, అర్థమైందా అన్నాడు. ఈసారి ఆమెలో బిడియం. గుడ్ నైట్, హ్యాపీ స్లీప్ చందు అని నుదుటిని కిస్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు జీవ. అతన్ని చూసి మురుస్తూ బెడ్పై వాళ్తుంది చందు. ఆమన్నాడు ఉదయాన్నే అందరూ హాల్లో గేదర్ అవ్వడంతో రిసెప్షన్ గురించి మాట్లాడతాడు శ్రీధర్. అవసరమా ఇప్పుడు? ఇషాన్ వాయిస్లో విసుగు కామన్ అనుకోండి. అవసరమే నాన్న, మ్యారేజ్కి కూడా మీడియాను ఎలో చేయలేదు. లీగల్లీ దేవ్ నందన్ ఫ్యామిలీ కోడలని అందరికీ తెలియాలి కదా. అంతా మీ ఇష్టమేనా? పళ్ళు పటపటా కొరుకుతూ అంటాడు. కొన్ని రోజులు నీ ఇష్టాలు చెల్లవరా బుజ్జి కన్నా అని ఇన్నోసెంట్ ఫేస్తో అంటుంది దేవు. కొట్టేలా చూస్తున్న అతని చూపు అల్లరి చేస్తున్న ఆమె కన్నులతో ఎక్కువసేపు కలవలేక విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. వాడిని ఒప్పించి షాపింగ్కి వెళ్ళండి దేవు, అరేంజ్మెంట్స్ మేము చూసుకుంటాం. సరే అక్క అని పిల్లల్లా తన రూమ్కి వెళ్తుంది. పతిదేవా కలుగులో ఉన్న ఎలకల ఇషాన్ ఎక్కడున్నాడా అని డోర్లోంచి తలపెట్టి రూమ్ నలుమూలలా చూస్తుంది. పిల్లిలా ఆమె మెడను పట్టుకుని లోపలికి లాగి వాల్కి లాక్ చేస్తూ, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఏమన్నావు నన్ను? రిపీట్ దట్ వర్డ్ అన్నాడు. బుజ్జి కన్నా అన్నాను. అంటే నేను కిడ్నా? నీకన్నా మన బేబీ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది కన్నయ్య. వాట్ ద హెల్? ఆమెను కొట్టలేక వాల్కి పంచిస్తాడు ఇషాన్. నిజం చెప్పాలి అంటారు, చెప్తే హట్ అవుతారు అని ముద్దుగా మూతి ముడుస్తుంది ఆమె. డిస్కస్టింగ్, నాకు వర్క్ ఉంది, గెట్ అవుట్. ఎలాంటి వర్క్ చేయాల్సినవి ఎలాంటి పని చేస్తున్నావో ఏంటో చిన్న నిట్టూరు పామెలో. అంటే అనుమానంగా చూస్తాడు ఆమె వైపు. నథింగ్, వర్క్ చేసుకో అని కంగారుగా బయటకు వెళ్ళిపోతుంటే ఆమె నడుం పట్టుకుని ఆపేస్తూ, ఏమన్నావు దేవ్ అని అడిగాడు. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఫైనల్గా బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బేబీ వాయిస్ని ఇగ్నోర్ చేయండి.